गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री स्वयंभूध्यान महागणाधिपतये नमः। गुरुदेवाभ्यो नमो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिर्वर्षे राहवे केतवे नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणपतये नमः। ప్రేక్షక మహాశైలకు మరియు అశ్విని ఆది సమస్త నక్షత్రమునందును ద్వాదశ లగ్నమునందును ద్వాదశ రాశినందును చతుర్వర్ణమునందును సర్వమతమునందును జన్మించిన వారందరికీ వారి వారి యొక్క ఇష్టదేవతల అనుగ్రహంతో ఈరోజు శుభ ఫలితాలని పొందాలని సదా నా పూజ్య గురుదేవులైన శ్రీ మహాగణపతి స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పంచాంగ వివరముల గురించి, వర్జ్య దుర్ముహూర్తములు, రాహుకాలము, యమగండము, పండుగల గురించి, యజ్ఞముల గురించి తెలుసుకుందాం. శ్రీ హేమలాంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం, తేదీ 14/7/2017 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమం సాయంత్రం 6:35. ఈరోజు పంచమి ఉదయం 11:53 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి మరుసటి రోజు వరకు ఉంటుంది. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 10:22 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం మరుసటి రోజు వరకు ఉంటుంది. ఈరోజు వర్జ్యం శేషం ఉదయం 6:16 వరకు ఉంటుంది. ఈరోజు పునర్వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉన్నది ఉదయం 8:12 నుండి 9:04 వరకు ఉంటుంది. ఈరోజు పునర్దుర్ముహూర్తం ఉన్నది మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:13 వరకు ఉంటుంది. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3:26 నుండి 5:03 వరకు ఉంటుంది. ఈరోజు పండుగలైతే ఏమీ లేవు. అగ్నిహోత్రులు భూమిపై ఉన్నారు కనుక హోమం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. తారాబలం శుభప్రదంగా ఉన్నవారు హోమం చేస్తే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. వారు ప్రయాణం చేసినా మంచిదే. తారాబలం శుభప్రదంగా ఉన్నవారు. ఇవండి ఈనాటి పంచాంగ వివరముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు తలంటు స్నానము, మంచం నేత, నూతన వస్త్రధారణ, క్షురకర్మల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం. తలంటు స్నానం చేస్తే సౌఖ్యహాని కలుగుతుంది. మంచం నేస్తే రాజ్యలాభం కలుగుతుంది. నూతన వస్త్రాలను ధరిస్తే మిత్రప్రాప్తి కలుగుతుంది. ఈరోజు చేతి వేళ్ల గోళ్ళు కానీ, కాలవేళ్ల గోళ్ళు కానీ, గడ్డం కానీ, క్షవరం కానీ చేయించుకున్నట్లయితే 11 నెలల ఆయుష్ పెరుగుతుంది. ఇవండి ఈనాటి తలంటు స్నాన చక్రసిద్ధి గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మాస శూన్య నక్షత్రముల గురించి, లగ్నముల గురించి, తిథుల శూన్య లగ్నం గురించి, దగ్ధ యోగముల గురించి మనం సవివరముగా తెలుసుకుందాం. ఈరోజు మాస శూన్య నక్షత్రాలు లేవు. మాస శూన్య లగ్నం ఉంది, అది మిథున లగ్నం. ఈరోజు తెల్లవారుజామున 3:38 నుండి 5:50 వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో ఎవరు ఏ పనులు చేయకండి, మంచిది కాదు. ఈరోజు తిథి శూన్య లగ్నాలు ఉన్నాయి. 1 మిథున లగ్నం ఇందాక మనం చెప్పుకున్నాం. 2 కన్యా లగ్నము, అది ఈరోజు ఉదయం 10:00
10 నుండి 12 వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో ఎవరు ఏ పనులు చేయకండి, మంచిది కాదు. ఈరోజు ఆలాహల యోగం లేదు, దగ్ధ యోగం లేదు. ఇవండి ఈనాటి శూన్య మాస నక్షత్రాల గురించి, లగ్నముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు శిశు జనన నక్షత్ర పాదదోష వివరముల గురించి, ఈరోజు జన్మించిన శిశువు యొక్క నక్షత్రం ఏమిటి, జన్మించిన నక్షత్ర పాదానికి దోషం ఉన్నదా లేదా, పేరులో మొదటక్షరం ఏం పెట్టాలి అనే విషయముల గురించి సవివరముగా తెలుసుకుందాం. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదం. ఈరోజు తెల్లవారుజామున 4:16 నుండి ఈరోజు ఉదయం 10:18 వరకు ఉంటుంది. 2వ పాదానికి దోషం లేదు. పేరులో మొదటక్షరము సో అనే అక్షరంతో పెట్టండమ్మా. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం యొక్క 3వ పాదం. ఈరోజు ఉదయం 10:18 నుండి ఈరోజు సాయంత్రం 4:20 వరకు ఉంటుంది. 3వ పాదానికి దోషం లేదు. పేరులో మొదటక్షరము ద అనే అక్షరంతో పెట్టండమ్మా. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం యొక్క 4వ పాదము. ఈరోజు సాయంత్రం 4:20 నుండి ఈరోజు రాత్రి 10:22 వరకు ఉంటుంది. 4వ పాదానికి దోషం ఉంది. శిశువునకు శాంతిని చేయించండి. ఒకసారి చెప్తున్నాను, ఆలకించండి అమ్మా. శిశువు జన్మిస్తే దేనికి చెయ్యాలి శాంతి అనే విషయం గురించి. శిశువు పుట్టిన సంవత్సరానికి అంటే సంవత్సరాధిపతికి, శిశువు పుట్టిన మాసాధిపతికి, శిశువు పుట్టిన వారాధిపతికి, శిశువు పుట్టిన పక్షాధిపతికి, శిశువు పుట్టినటువంటి నక్షత్రాధిపతికి, శిశువు పుట్టిన లగ్నాధిపతికి, శిశువు జన్మించిన వారి యొక్క కుటుంబ కుల దేవతకు, వారి ఇష్ట దేవతకు చేయించాలి. అలాగే మన ఊరిలో ఉన్న గ్రామ దేవతకు, క్షేత్రపాలకునకు శాంతి జరగాలి. అంతా అయిపోయిన తర్వాత శిశువునకు కారకమైనటువంటి గ్రహం గురుగ్రహం. ఈ గురుగ్రహానికి కూడా శాంతి చేయించాలి. ఇలా చేయిస్తే ఆ శిశువుకి ఇంక ఏ దోషాలు అంటమన్నా అంటవు మా. ఇది కనుక చేయించండి. పేరులో మొదటక్షరము ది అనే అక్షరంతో పెట్టండి అమ్మా. ఇక తదుపరి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క మొదటి పాదం ఈరోజు రాత్రి 10:22 నుండి రాత్రి 4:15:45 వరకు ఉంటుంది. మొదటి పాదానికి దోషం లేదు. పేరులో మొదటక్షరము దు అనే అక్షరంతో పెట్టండమ్మా. ఇవి ఈనాటి శిశు జనన నక్షత్ర పాదదోష వివరముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ప్రయాణ విషయమే, తిథి నక్షత్ర లగ్న వారసుల ఫలితముల గురించి. ఈరోజు వెళ్ళకూడని దిశ చెప్తాను, ఆ దిశగా పూర్తిగా ప్రయాణం చేయొద్దు. వెళ్ళవలసిన దిశ చెప్తాను, అందులో వెళ్ళకూడని లగ్నాలు చెప్తాను. ఆ లగ్న సమయాల్లో ప్రయాణం చేయకండి చాలు, ఇబ్బంది కలగదు మనకి. ఏమా ఇది ఈరోజు తూర్పు దిక్కుగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. కుంభలగ్నం ఈరోజు రాత్రి 8:37 నుండి రాత్రి 10:16 వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో తూర్పు దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇక తదుపరి లగ్నం తులాలగ్నం. ఈరోజు మధ్యాహ్నం 12:15 నుండి 2:24 వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో తూర్పు దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఆగ్నేయ దిక్కుగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. మకర లగ్నం ఈరోజు సాయంత్రం 6:46 నుండి రాత్రి 8:37 వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో ఆగ్నేయ దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఏ సమయమైనా దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఏ సమయమైనా నైరుతి దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఏ సమయమైనా పడమర దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు వాయువ్య దిశగా ప్రయాణం చేయవచ్చును,
మంచిది, పర్వాలేదు. మేష లగ్నం ఈరోజు రాత్రి 11:53 నుండి 1:38 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో వాయువ్య దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఉత్తర దిశగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. వృషభ లగ్నం ఈరోజు రాత్రి 1:38 నుండి 3:38 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో ఉత్తర దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇక తదుపరి లగ్నం కన్యా లగ్నం ఈరోజు ఉదయం 10:10 నుండి 12:15 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో ఉత్తర దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఈశాన్య దిశగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. మిథున లగ్నం ఈరోజు తెల్లవారుజామున 3:38 నుండి 5:50 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో ఈశాన్య దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇవండి ఈనాటి ప్రయాణ విషయమే. తిథి నక్షత్ర లగ్న వారసుల ఫలితముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ప్రయాణం చేయటం వల్ల కలుగు ఫలితముల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు పంచమి, ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, మంచిది. ఈరోజు ఉదయం 11:53 వరకు. తరువాత షష్ఠి, ప్రయాణం చేస్తే కష్టములు కలహములు కలుగుతాయి, జాగ్రత్త. ఈరోజు శుక్రవారం కనుక మీరు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది, మంచిది. శుక్రవారం నాడు ప్రయాణం చేస్తే శుభం కలుగుతుంది. ఈరోజు రాత్రి 10:22 వరకు పూర్వభాద్ర నక్షత్రం ఉంది కనుక మీరు ప్రయాణం చేస్తే 5 రోజుల్లో కార్యహాని, మంచిది కాదు. తరువాత ప్రయాణం చేస్తే ఉత్తరాభాద్ర నక్షత్రం కనుక 10 రోజుల్లో కార్యసిద్ధి, మంచిది. ఇవండి ఈనాటి మీరు ప్రయాణం చేయటం వల్ల కలుగు ఫలితముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు అప్పు ఇచ్చి పుచ్చుకున్నట్టు గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మీ చేతి నుండి పోయినట్టు వస్తువులు దొరకవు. అప్పుగా పెట్టిన ధనం తిరిగి మీ చేతికి రాదు. మీ నుంచి దొంగిలించబడ్డ వస్తువులు దొరకవు. మీరు ఒకవేళ ఏదైనా అవసరార్థం తాకట్టు పెడితే ఆ తాకట్టు పెట్టిన వస్తువులను మీరు విడిపించుకోలేరు, మంచిది కాదు. ఈరోజు అప్పు ఇచ్చి పుచ్చుకున్నటకు మంచిది కాదు. ఇవండి ఈరోజు అప్పు ఇచ్చి పుచ్చుకున్నట్టు గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితముల గురించి మనం తెలుసుకుందాం. ప్రేక్షకులు గమనించాలండి, నేను చెప్పే ఈ ప్రోగ్రాం రికార్డింగ్ ప్రోగ్రాం అండి, లైవ్ ప్రోగ్రాం కాదు. అలాగే నా దగ్గరికి రావడానికి ఒక క్రియ ఉంది. ఆ క్రియ మీకు క్లియర్గా ఈరోజు చెప్తాను, వినండి, ఆ ప్రకారంగా రండి. ఏమ్మా, నన్ను సంప్రదించడానికి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి మీరు. మొత్తం మీకు 1100 రూపాయలు అవుతుంది నా దగ్గర రావడానికి. నన్ను కలవడానికేనండో ఇది. అందులో 300 నేను దేవుడికి ఇస్తాను, మీకు అక్కర్లేదు. మీ 1100 మీరు నాకు ఇస్తే చాలు. ఏమ్మా, ఇది. రెండోది ఏంటంటే, మీరు వచ్చే రోజు అంటే ముందు రోజు రాత్రి ముందు భోజనం చేసేయండి. 10 గంటల లోపల భోజనం చేసేయండి. భోజనం చేసి మళ్ళీ స్నానం చేసి ఇంక పడుకుంటూ పోతాం, ఇంకే పని లేదు, ఎవరితో మాట్లాడము, ఇంక అన్ని పనులు అయిపోయినాయి అని అనుకున్నప్పుడు స్నానం చేసి ఈశాన్యం మూల కొబ్బరికాయన ఒక పళ్ళల్లో ముచ్చిక ఈశాన్యం చూసేలా, ఇలా ఈశాన్యం తోక ముచ్చిక అలా చూసేలా పెట్టండి. ఇలా అమ్మ పెట్టి మీకుండే సమస్యలు నమస్కారం చేసుకోండి. అలాగే మీకు ఏవో దేవుడు మొక్కులు బళ్ళు ఏవో కావచ్చు, అవి ఉంటాయి, అవి అడ్డు రావద్దని నమస్కారం చేసుకోండి. అలాగే ఎవరైతే కొబ్బరికాయన ఈశాన్యం మూల పెడుతున్నారో వారు వెంటనే పడుకుంటూ పోవాలి. వెళ్ళి ఎవరితో మాట్లాడొద్దు, ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. మంచం మీద ఉతికిన బట్ట వేసుకోండి. ఉతికిన బట్ట వేసుకోండి, అప్పుడు ఆ మంచంపై పడుకోండి. లేదా కింద పడుకున్న చాప అవన్నీ కూడా జాడించి మళ్ళీ ఉతికిన దుప్పటి వేసుకొని పడుకోండి. ఎవరితో మాత్రం మాట్లాడొద్దు. టీవీ సీరియల్ చూసినా మీకు రాదు, ఎవరితో మాట్లాడినా రాదు. మళ్ళీ మీరు ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, జాగ్రత్త. ఈశాన్యం వల్ల నమస్కారం చేసుకోండి, ముచ్చిక అలా చూసేలా పెట్టి.
వచ్చే ముందు మీ ఎవరైతే కొబ్బరికాయ పెట్టారో వాళ్ళు వచ్చే ముందు ఎక్కడెక్కడ దెబ్బలు కానీ మచ్చలు కానీ ఉన్నాయా లేదా, అది రేపు జరిగిందా ఎల్లుండి జరిగింది ముందు ఎప్పుడో జరిగినవి కూడా అడుగుతాను నేను. వాటిని చెప్పండి. మీ చదువు సంధ్య ఎలా ఉందో ఏంటో తెలుసుకొని రండి, మీరే తెలుసుకోండి, నేను అడుగుతాను కదా. అలాగే మీ తల్లిదండ్రుల నుంచి మీ ఆదరణలు ఎలా ఉన్నాయో తెలుసుకొని రండి. అప్పుడు మీకు అంతా కరెక్ట్గా వస్తే నేను మీ జాతకం అంతా చెప్తాను. మీరేం మాట్లాడద్దు నా దగ్గరికి వచ్చి, అలా కూర్చోవడమే. అర్థమైందమ్మా? ఇలా అప్పుడు మీకు మీ జాతకం చెప్తాను, అది మీరు చూసుకోండి. రెండవది ఏంటంటే నన్ను సంప్రదించడానికి మాత్రమే మీకు 1100 రూపాయలు. జాతక చక్రానికి కాదు. జాతక చక్రం మీరు వేరే వేయించుకోవాలి. చక్రం అంటే ఏదో యంత్రమేమో అనుకుంటున్నారండి, కాదు, ఒక పేపర్ పుస్తకం. మీ జీవితానికి సంబంధించినటువంటి ఫలితాలు ఎప్పుడు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అని 120 సంవత్సరాల దాకా దానిలో పొందుపరచబడి ఉన్నాయి. అవి మీకు నేను ఇస్తాను. దానికి మాత్రం 900 రూపాయలు అవుతుంది. అలాగే విద్యల గురించి, ఉద్యోగం గురించి, కుటుంబంలో శాంతి లేకపోయినా గొడవలుగా ఉన్నా పనికొచ్చే చిత్రపటం ఒకటి, దక్షిణామూర్తి పుటం అని చెప్పని వివిధ సైజుల్లో, చిన్న చిన్న సైజుల్లో ఇంకా మిగతా దేవుళ్ళు ఉంటారు దాని చుట్టూ. అది కూడా మీకు నేను డిస్ప్లే చూపిస్తున్నాను పైన చూడండి. నా వెనకాల నా మాట వస్తుంది, ముందు అది వస్తుంది అమ్మా. ఇది దానికి 650 రూపాయలు. దేనికైనా మీరు ముందుగా అడ్వాన్స్ ఇస్తేనే చేయిస్తాను, లేకపోతే చేయించలేను ఏమా. ఇది రెండోది ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు రాకపోతే నాకు ముందుగా ఫోన్ చేసి చెప్పండి. అంతేగాని వస్తానని చెప్పని నన్ను ఏ పని చేయకుండా ఆగిపోతున్నాను నేను. అటు ఆ ప్రోగ్రాం చెప్పలేకపోతున్నాను, ఇటు మీ గురించి ఆలోచించడం. వస్తారు వాళ్ళు, మళ్ళీ మధ్యలో ఎందుకు లెక్కడం. ఇలా రాని వాళ్ళు ఉంటే ముందుగా చెప్పండి నాకు ఏమా. ఇది టైంను వృధా చేయకండి, నాకు రండి. రెండవది ఏంటంటే వచ్చేటప్పుడు ప్రశాంతంగా రండి, నిర్మలంగా రండి. మీ జాతక చక్రాలు ఏమైనా ఉంటే తీర్చుకోండి, తీసుకొని రండి. నేను ఇక్కడ చెప్తాను కదా ఏం బాగోలేదు, అవన్నీ మీకు అక్కడ బాగోలేదు లేదు చూపిస్తాను ఏమా. ఇది నేను ఆదివారం నాడు షూటింగ్ చెప్తాను, మంగళవారం నాడు షూటింగ్ చెప్తాను, లక్షవారం నాడు మధ్యాహ్నం దాకా షూటింగ్ చెప్తాను. మధ్యాహ్నం నుంచి అంబాజీపేట బయలుదేరతాను. అంబాజీపేటలో శుక్రవారం శనివారం ఉంటాను. రాజమండ్రిలో సోమవారం బుధవారం జాతకాలు చెప్తాను. మిగతా అన్ని రోజులు రాజమండ్రిలోనే ఉంటాను. మాది రాజమండ్రి అమ్మా. ఇది మీకు ప్రోగ్రాం చూస్తున్నారు కదా, మీ ప్రోగ్రాం నచ్చితే 10 రోజులు చూసిన తర్వాతే నా దగ్గర రండి. మీరు నచ్చకపోయినా, నేను చెప్పింది జరగకపోయినా నా దగ్గరికి మీరు రావద్దు. ఎందుకంటే నా టైం అనవసరంగా పాడు చేసుకోదలుచుకోలేదు. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. సమాజానికి కావాలని చాలా చేయాలి, అన్నీ చేద్దామన్న ఉద్దేశం ఉన్నది. దీని మీద బ్రతకాలని లేదు. మీరు ఇచ్చినవి కూడా ఆ ఖర్చులకే. ఎందుకంటే కరెంటు బిల్లే 5,000 రూపాయలు వస్తుంది నెలకి. నేనున్న ఇంటి అద్దె ఆ కరెంటు బిల్లు కలిపితే 15,000 రూపాయలు అవుతున్నాయి. అర్థమైందమ్మా. ఇది ఇక ఫోన్ బిల్లు, పెట్రోల్ బిల్లు ఇవన్నీ కలిపితే చాలా అవుతాయి. నెల వచ్చేటప్పటికి 60,000 రూపాయలు కావాలి. నేను ఇందులో నెలలో ఎన్ని రోజులు చెప్తానో ఒకసారి ఆలోచించండి. వారానికి 4 రోజులు మాత్రమే చెప్తాను నేను. ఏ రోజు? సోమవారం బుధవారం శుక్రవారం శనివారం. ఇందులో 2 రోజులు మాత్రమే బలంగా ఉంటాయి, మిగతా 2 రోజులు పలసపలసగా ఉంటాయి, అంతమంది ఉండరు. అప్పుడు 2 రోజులు అయ్యింది వారానికి. 4 రోజులు 8 రోజులు పనిచేయాలి నేను. 8 రోజుల్లో 60,000 రూపాయలు పనిచేయాలి నేను, జాతకాలు అయితేనే ఏమైతేనే. అలా వచ్చిన వాళ్ళందరూ చూసుకొని వెళ్ళిపోతే, ఇవాళ వాస్తు కొలతలు చక్కగా వేయాలంటే నేను వేసిన కొలతలు మీకు చెప్తున్నాను. మీకు 1993లో పిసి ప్రకాష్ గారు అని చెప్పిన మార్వడి ఆయనకి వేశానండి ఫస్ట్. ఆయన చాలా దీనస్థితిలో వచ్చాడు నా దగ్గరికి. 28 లక్షల రూపాయలు అప్పుతో వచ్చాడు నా దగ్గరికి. మీరేం కంగారు పడకండి, నేను వేస్తాను. ఈ పోయిన దానితో ఇది ఒకటి అనుకోండి, నాకు 15,000 రూపాయలు ఇవ్వండి, నేను మీకు చేసి పెడతాను. 93లో అండి చేశానండి.
చేసిన తర్వాత అలాగే ఆయన మొత్తం అప్పులన్నీ తీర్చుకున్నాడు. ఒక అపాయింట్మెంట్ కొనుక్కున్నాడు, ఓ మారుతి కారు కొనుక్కున్నాడు, మళ్ళీ ఇంకో షాప్ పెట్టుకున్నాడు. దినదినాభివృద్ధి అన్నిటికీ నేనే చూడాలి. ఆయన నాకు 1,50,000 రూపాయలు గిఫ్ట్ కింద ఇచ్చేయండి. ఆయన నేను ఆ వాళ్ళు తీసుకున్నది ఎంత? 15,000 రూపాయలు. నాకు గిఫ్ట్ ఎంత ఇచ్చాడైనా? ఈ అప్పులన్నీ తీరిపోతే గురుగారు మీకు ఏమి ఇస్తానో చూడండి అన్నాడు. నేను చేసిన కొలతలు మంచివి కొలతలు నీకు ఇచ్చాను. అందులో క్రియ బాగా చేశాను. నేను ఎలా రావాలో నీకు ఎలా సంపాదిస్తావో ఇచ్చానమ్మా. ఎంత మిగులుతుందో చెప్పాను కదా, అంత మిగులుతుందా లేదా? మిగులుతుందండి, చేసుకోండి మీరు ఆ పని, అంతే చాలు అని అన్నాను. ఆ వాళ్ళు 15,000 ఇచ్చారు ఆయన నాకు. కానీ తర్వాత 1,50,000 రూపాయలు ఇచ్చారు. అదే కొలతలు ఈరోజు ఇంకొక ఆయనతో చేయించారు. మొన్న నాకు ఖాళీ లేక నేనే చెప్పాను ఆ కుర్రోడిని. ఆ అబ్బాయి నా దగ్గర నేర్చుకున్నవాడే. ఆడు 38,000 రూపాయలు తీసుకున్నాడు. కానీ చేశాడు, అన్నీ అయిపోయినాయి పాపం. ఈలోగా నెల 15 రోజుల్లో 2 లక్షల రూపాయల సరుకు దొంగలు దొబ్బేశారు. ఫోన్ చేశాడు, నేను గురుగారు అని. బాగానే చేస్తాండి అబ్బాయి, నా దగ్గర నేర్చుకున్నాడండి అని అంటే, లేదు మీలాగా ఎవరు చేయలేదు కదా, మీరేమో ఖాళీ లేదన్నారు. నేను మీ వల్ల నేను నిలబడ్డాను, మరి మీరే నాకు ఏదో చెయ్యాలి అని అన్నాడు. సరే అని మళ్ళీ వెళ్ళి చూస్తే చిన్న కొలతలు తేడా ఉన్నాయి. ఆ తేడాలు మళ్ళీ సరిచేశాను. సరిచేసి చూడండి ఇప్పుడు అన్నాను. సరే అండి అన్నాను. అవి మళ్ళీ 15 రోజుల్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మని చెప్పాను. ఇచ్చారు, అవి దొరికినాయి. ఇప్పుడు వ్యాపారం చక్కగా జరుగుతుంది. అలా ఉంటాయి కొలతలు. ఏ పనైనా చేయొచ్చు ఆ కొలతలతో. ఐశ్వర్యవంతులను చేయొచ్చు, ఏదైనా చేయొచ్చండి. ఆ కొలతలు వేయడానికి నెల రోజులు పడుతుందండి మనకి, ఒక్క గదికి. మరి అనుకున్నట్టుకు వస్తాయి కొలతలు, అనుకున్న రీతిలో వారికి శుభ ఫలితాలు కలిగి తీరతాయి. కానీ ఆ రోజుల్లోనే నేను 15,000 రూపాయలు తీసుకుంటే ఇవాళ 35,000 ఎక్కువేం కాదు. 93లో నేను చెప్పింది కదండి. మరి నెలలు మనం పనిచేస్తే వచ్చింది 35,000. అంటే రోజుకి ఎంత వచ్చింది? 1,000 రూపాయలు చిల్లర వచ్చిందండి. మరి సరిపోతుంది ఇవాళ? ఆదాయాలు పెరిగినాయి. ఆ రోజులో పనివాడికి జీతం ఎంత? 15 రూపాయలు, 50 రూపాయలు. ఇవాళ 500 రూపాయలు. అర్థమైందండి? అది ఆ కొలతలు ఇవ్వలాకి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇలా లెక్క పెట్టేసి ఇది నాయన 10, 10, 13, 3, 9 అని చెప్పేస్తున్నారు. మీరు అయ్యే నమ్ముతున్నారు. ఇలా పని ఉంటుంది, పనిని పెట్టే ఫలితాలు ఉంటాయి. అలా నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు ఖాళీ లేకపోతే చెప్పేస్తాను వద్దని, ఒప్పుకోలేనయ్యా అని. కానీ కొంతమంది ఉంటారు శరణాగతి అనుకొని వచ్చి మీరే చేయాలండి, మీరే చేయాలని. నేను చెయ్యాలి, రైటేనండి. ఎక్కడ మరి నా పరిస్థితి? నేను పిల్లల్ని పెంచుకోవాలి కదా, దీని మీద కదా నేను బ్రతకాలి. నాకు నెలకు 60,000 కావాలి. మీరు ఇచ్చిన 35,000 నాకు ఎక్కడ సరిపోతాయి? పోనీ ఒక గదికి మీరు 35,000 ఈ రోజున ఇచ్చినా కానీ నాకు సరిపడమా? అత్తమాన ఎవరు కదా మీరు, ఆ పని ఉన్నప్పుడే ఇస్తారు మీరు. అత్తమాన ఇస్తారు, పోనీ నాకు 35,000 ప్రతి నెల ఇవ్వలేరు. ఎప్పుడు ఇస్తారు మీరు? ఆ పని చేయించుకున్నాడు ఇస్తారు. కానీ దాని ఫలితాలు అలా ఉంటాయి. మన్నాయి ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత మీ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. అదృష్టం కలిసి వస్తుంది, మంచిగా ఉంటుంది. మరి అది అలాంటి వాస్తు కొలతలకు వెళ్ళాలన్నా ముందుగా సంప్రదించి అడగండి నన్ను ఎంత అవుతుందో అని. నాకు ఎక్కువగా పని ఉంటే నేను మీ దగ్గర డబ్బులేం తీసుకోను. అర్థమైందండి? ఇది కనుక వచ్చేవాళ్ళు మాత్రం ముందుగా ఫోన్ చేసి రండి. అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ వచ్చే ముందు మళ్ళీ ఫోన్ చేయండి. ఏమో అనివార్య కారణాల చేత ఆగిపోతే అందుకని ఏమ్మా. ఇది అమావాస్య రోజు నేను చెప్పనండి, ఏ విషయాలు చెప్పను. మంగళవారం నాడు చెప్పను ఎవరికి. రాజమండ్రిలో ఉండే రోజులు చెప్తున్నానండి నేను. అలాగే మీరు రమ్మని కాదండి, వచ్చే రోజులు 2 సోమవారం బుధవారమే. రాజమండ్రిలో ఉండేది ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం ఉంటాను. శుక్రవారం, శనివారం అంబాజీపేటలో ఉంటాను. ఇంతే, ఈ 2 చోట్లే ఉంటానండి అమ్మా. కనుక మీరు నన్ను అటు వాళ్ళు అటు సంప్రదించండి, ఇటు వాళ్ళు ఇటు సంప్రదించండి అమ్మా. ఇది కానీ వచ్చేటప్పుడు మాత్రం 1,100 రూపాయలు మీరు తప్పనిసరి ఇవ్వాలి నాకు. 1,100 పెట్టినా చాలలేదండి. 2 రోజుల్లో ఎంతమంది వస్తారు చెప్పండి. నేను ఎక్కడ తీయాలి దీని ఆదాయం అంతానా, దీని ఖర్చులకి చెప్పండి ఒకసారి. మిక్సింగ్ బోర్డుకి ఇవ్వాలి, మళ్ళీ నేను మిక్సింగ్ చేయించాలి, షూటింగ్ తీయించాలి, అలాగే మా కరెంటుకి కావాలి. ఇవన్నీ డబ్బులు ఖర్చే కదండి. ఎక్కడా నా దగ్గర లేవంటే ఎవరు ఊరుకోరే. అందుకని మీరు తప్పనిసరి ఇవ్వండి. ఎందుకంటే నేను తక్కువ చెప్పి
తక్కువ తీసుకొని మీ దగ్గర 10,000 25,000 జపాలు చేస్తానని తీసుకుంటలేదు, పూజలు చేస్తానంటే అని అంటలేదు మీ దగ్గర. నేనేమి అలా నేను మిమ్మల్ని ఏమి అంటలేదు. ఇంకా మీ శ్రేయస్సు కోసం నా డబ్బులతో హోమం చేస్తున్నాను నేను. అర్థమైందమ్మా? అయితే ఉన్నవాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు 500 1000 రూపాయలు తీసుకుంటారు. 500 ఎంత తీసుకుంటున్నారట ఇప్పుడు. ఆ 500 తీసుకొని ఏం చెప్పేసి అమ్మ దేని పని వచ్చామంటే మా పని అవ్వట్లేదండి, అలాగని ఇలా చేసుకోమ్మా, సరే ఇక ఈ జపానికి 3,000 రూపాయలు అవుతుంది, ఈ జపానికి ఒక 5,000 అవుతుంది, మొత్తం 8,000 అవుతుందమ్మా అని చెప్పాను అంటున్నాడు. ఇక మీరు ఈ ఉప్పు కారం తినకండి, ఇదే చేయకండి అని చెప్పాను అంటున్నాడు. ఆ జపాన్ డబ్బులు తీసుకుంటున్నారు. నేను అలా చెప్పటం లేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి వచ్చి వెళితే బాగుంటుంది, ఆ మాటే నాకుంది ఇప్పుడు దాకా. ఎందుకని ఆ డబ్బులు ఖర్చు నేనే చేస్తున్నాను మీకోసం. మీరు నాకు ఇచ్చేదంతా 1,100, ఒకప్పుడు ఎంత 1,800 అండి. 1,800 నుంచి 1,100కు వచ్చానంటే తగ్గించానో పెంచానో అర్థం చేసుకోండి. ఇంకా తగ్గిస్తే 200 అలా పెడితే ఏంటండి అది? నేను అక్కడ బ్రతకాలి కదా, బోల్డంత పని చేయాలి నేను ఇక్కడ. అందరికీ ఇవ్వాలి కదా, జీతాలు ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. ఆ టైపింగ్ చేసేవాడికి ఇవ్వాలి, పేజీ మేకర్ చేసేవాడికి ఇవ్వాలి, ఫోటో కెమెరా తీసేవాడికి ఇవ్వాలి, డబ్బింగ్ చెప్పి ఆయన మిక్సింగ్ చేసేవాళ్ళకి ఇవ్వాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి నాకు. కనుక ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ ఒక్కరికి అది బడ్జెట్ ఎక్కువేం కాదు, 10 సార్లు నాకేం ఇవ్వరు. కనుక ఈరోజు 12 రాశుల ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాశుల వారికి ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఊహించినటువంటి మార్పులు కలుగుతాయి. గృహ అలంకార వస్తువు లాభములు, విందు భోజనము, అలంకార ప్రాప్తి మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శేఖరముగా పొందండి. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, మంచిది. ఇతరులకు మీరు ఆర్థికంగా సహాయ సహకారాలు చేస్తారు, చాలా మంచిదండి ఇది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శేఖరముగా పొందండి. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే దూర ప్రాంత బంధువులు మిత్రులు వస్తారు, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు, పెద్దవారి యొక్క సంప్రదింపులు కలుగుతాయి, మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శేఖరముగా పొందండి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే నూతన వస్త్ర లాభము, పాత మిత్రుల కలయిక, విందు వినోదములు, మిత్ర సౌఖ్యము మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శేఖరముగా పొందండి. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రయాణములు, పనులందు బద్ధకము, అనుకోని సమస్యలు రావడము, వాటిని ఎదుర్కొనటము జరుగుతుంది. ఏది మంచిది కాదండి. ఆకస్మిక ప్రయాణములు పర్వాలేదు, ఏదో పని మీద ఉండడం, కానీ పనుల్లో బద్ధకం దేనికి తెలుసండి? మన బిడ్డల కోసం, మన భార్య కోసం మనం బద్ధకాన్ని విడిచిపెట్టి పని చెయ్యాలి. కూర్చుంటే ఏ పని ఆగదు, చేస్తుంటే ప్రతి పని నిలవ ఉండదు, అయిపోతుంది. సంపాదించాలనే ఆలోచన నీలో ఉంటే దినదినాభివృద్ధిని కూడా చెందుతాం, సందేహం లేదు. నా సొంత అనుభవమే మీకు నేను చెప్తున్నాను ఇది. కనుక శాంతి కొరకు తూర్పు దిక్కుగా తిరిగి ఓం శ్రీ భాస్కరాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి, సత్ఫలితాల శేఖరముగా పొందండి. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే అధికార లాభము, అధికారులు మీకు ఇష్టంగా ఉంటారు, మంచిది. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈరోజు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. శస్త్ర భయము,
భార్యతో మాట పట్టింపులు, శస్త్రభయం జాగ్రత్త అండి. ఈ భార్యతో మాట పట్టింపులు. అప్పుడు ఫస్ట్ మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత కూడా చెప్పాను, మళ్ళీ మీరు మంచి సమయంలో రాలేరండి, ప్రమాదం వచ్చేటప్పుడు దూరం చేస్తుంది, దూరం అవ్వకండి, నాకు దూరం అయినా పర్వాలేదు, దేవుడికి దూరం అవ్వకండి అని చెప్పాను నేను. అంతమించి ఇంకేం చెప్పనండి. జరిగేది చెప్తున్నా కానీ వినకపోతే ఇంకేం చేస్తానండి నేను. జరిగింది వినాలి కదండి. మంచి సమయంలో, పూజ సమయంలో రావడం మానేస్తారండి. అప్పుడే పెడద్దండి అది. ఎందుకంటే మనల్ని కానుకోకుండా మనల్ని దెబ్బ కొట్టడానికి చూసే ప్రయత్నాలు ఇవన్నీ. అంతేగాని మనం ఏదో జరగట్లేదు అని అనుకోవడం కాదు, జరగట్లేదు కాదు, అసలు సరైన దానికి మనం ఎక్కడ వెళుతున్నాం. సరైన సమయం వచ్చినప్పటికీ మనం ఏదో కారణం చేత మానివేయడం జరుగుతుంది కదా. ఇదే విధి. ఈ విధిని తప్పించుకోవడానికి మాలాంటి వాళ్ళు ఉన్నాం. చెప్తాం, వినకపోతే అందుకేం చెప్పి పని చేయుట నీ వంతు, నిన్ను కాపాడుట నా వంతు, నువ్వు రా, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నిన్ను కాపాడటం నా వంతు అని పరమాత్ముడు ఎలా అయితే చెప్పాడో అలా చెప్పారన్నమాట. జాగ్రత్త అండి. ఈ మాట పట్టింపులు ఇవన్నీ కూడా వద్దు మనకి. కొంతమంది ఉంటారు అలాగా కొని తెచ్చుకుంటున్నారు జీవితం మీద కష్టాన్ని. అలా తెచ్చుకోవద్దు. మీరు ఎవరికి ఏమి ఇవ్వద్దు అసలు డబ్బులు, మళ్ళీ వచ్చినా ఇవ్వద్దు. ఎందుకంటే పొరపాటు అనేటువంటిది జరగకూడదు. ఇచ్చి బాధపడితే దాని ఫలితం రాదు మనకి. ఇస్తే బాధపడద్దు, ఇవ్వకపోయినా పర్వాలేదు. 1,50,00,000 కాలతో కనుక్కోండి. 1,50,00,000 రూపాయలు పొలాన్ని అమ్మేసి నా దగ్గర డబ్బులు పెడతానంటే వద్దని చెప్పానండి నేను. నా పద్ధతి అది. ఖర్చులు అయిపోతున్నాయి, డబ్బులు అయిపోతున్నాయి అంటే మీరు నాకేం పెట్టట్లేదుగా, దేవుడు పెట్టుకుంటున్నారేమో అక్కడికి. అర్థమైందండి. ఇది మీరు ఇవ్వద్దు ఇంక డబ్బులు, మంచిది కాదు అది. అలా తెలుసుకోండి ఆ ఆఫీసర్ గారు. ఏమండి ఇది కనుక ఏంటంటే మనం మాట పట్టింపులొద్దు. ఎవరితో కూడా చక్కగా ఉండండి. అధికారులతో మంచిది కాదు. అధికారులకి నీకు అధికారం వచ్చింది అంటే చాలా పూర్వజన్మ సుకృతం, దాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను అదే అంటాను, నేను ఏదైనా ఇవ్వాలంటే హాయిగా ఇచ్చేస్తాను, దాని గురించి ఇచ్చాను బాధపడను. బాధపడితే వాళ్ళకి దెబ్బ తగులుతుంది మళ్ళీ. అది ఎంత ప్రమాదమో, వాళ్ళకి హాని కలిగిస్తుంది. అలా చేయకండి. ప్రతి వ్యక్తిని ప్రేమించండి. డబ్బు ధనం మూలం కాదు, ధనం ఖర్చుకోవడానికి, ఖర్చు పెట్టడానికి ధనం కావాలి, డబ్బే జీవితం కాదు. ముందు గుర్తుంచుకోండి. మీరు శాంతి కొరకు ఉత్తర దిశగా తిరిగి ఓం శ్రీ ఏకదంతాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే అంతరంగిక సమస్యలు లోపల దులిసేస్తూ ఉంటాయి. అంతరంగంగా ఉన్న సమస్యలు, ఉండే సమస్యలు. నన్ను ఎలా అంటారా, నన్ను ఎలా అంటారా, నన్ను అలా అన్నారా, ఇలా అన్నారా అనిపిస్తుంది. జాగ్రత్త. సంతానం వల్ల నష్టం కలుగుతుంది. నూతన కార్యజయము, కార్యదీక్ష మంచిది అని మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి ఈరోజు. కనుక ఇష్టదేవతను ఆరాధిస్తూ శాంతి కొరకు ఆగ్నేయ దిక్కుగా తిరిగి ఓం శ్రీ సుమంగళీదేవ్యే నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాల శీఘ్రంగా పొందండి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నూతన వస్తు లాభము, ప్రభుత్వం వారి వల్ల కార్యజయము మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి. సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే అనుకోని విధంగా లాభాలు కలుగుతాయి. సోదరులతో విరోధాలు వస్తాయి, జాగ్రత్త. అధికారులతో ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్త. దుబారా ఖర్చు. మరి అధికారులతో ఇబ్బందులు అంటే ఏంటి? వాళ్ళకి ఏం చేయాలో గౌరవ మర్యాదలు మనం చెయ్యాలి. ఆ ఇచ్చేవాళ్ళు ఆనందంగా ఇస్తారా? ఎవరు? బాధపడుతూ విచారంగా కష్టపడ్డ సొమ్మంతా ఏళ్ళకి ఇచ్చేస్తున్నాం అని అనుకుంటూ తిట్టుకుంటూ ఇస్తారు. అది బయట తిట్టరు, లోన తిట్టుకుంటారు. బయట తిట్టుకుంటే మరి కేసు కదా,
అందుకని లోన్ అనుకుంటారు. ఆ లోన్ అనుకునే దానివల్ల ఏమవుతుంది, ఆయల మీద, ఆ అధికారి పైన, ఆ అధికారి పిల్లల పైన, అధికారి భార్య పైన పడుతుంది. దానివల్ల వాళ్ళు నలిగిపోతారు, ఇబ్బందులు పడతారు. ఇవి కారణం. దాన్ని తెలుసుకొని అలా జరగకుండా ఉండడానికి ఏ విధంగా చేయాలో ఆలోచించుకొని చెయ్యండి, మంచిది. శాంతి కొరకు ఉత్తర దిక్కుగా తిరిగి ఓం శ్రీ గురుదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాల శీఘ్రముగా పొందండి. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే బంధువులతో విభేదాలు ఏర్పడతాయి, జాగ్రత్త. మాతృమూర్తికి అనారోగ్యం, అంటే తల్లికి అనారోగ్యము. సాహస కార్యాలు చేస్తారు, తల్లికి జాగ్రత్త, బంధువులతో జాగ్రత్త. శాంతి కొరకు పశ్చిమ దిక్కుగా తిరిగి ఓం శ్రీ కాలాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే నూతన వస్తు లాభము, స్నేహితులతో విందు వినోదాలకు వెళ్ళడము, తోబుట్టువుతో పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. తొందరపాటు పనులు చేస్తారు, జాగ్రత్త. తొందరపాటు పనులు వద్దండి, ఇబ్బంది కలుగుతుంది. శాంతి కొరకు నైరుతి దిశగా తిరిగి ఓం శ్రీ స్కంధాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి మీనరాశి. ఈరోజు మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే శారీరకంగా శ్రమ చాలా అధికంగా ఉంటుంది. విందు భోజనము, స్థాన మార్పులు, శుభకార్యాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇవండి. అయితే ఇవేమీ మంచివి కాదు. శాంతి కొరకు ఉత్తర దిక్కుగా తిరిగి ఓం శ్రీ వేద విద్యాయే నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఇవండి ఈనాటి ద్వాదశ రాశుల ఫలితముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు అశ్విని ఆది సమస్త నక్షత్రాల వారికి తారాబల ఫలితం గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఏ తార వారికి శుభదాయకంగా ఉంటుంది? శుభదాయకంగా ఉన్నవారు ఇష్టదేవతను ఆరాధించండి. ప్రతికూలంగా ఉన్నవారు చెప్పిన క్రియను చేస్తూ మంత్రాన్ని స్మరించండి. ఈరోజు అశ్విని, మక, మూల నక్షత్రాల వారికి ఈరోజు మీది నైదాన తార. ఈ తార మంచిది కాదు, మరణప్రదమైనది, ప్రమాదాలను కలిగిస్తుంది, ప్రాణాన్ని కోల్పోయేలా చేస్తుంది, జాగ్రత్త. మనంతట మనమే చేసుకునేలా కూడా చేయవచ్చును. లేదా అప్పుల బాధ పడలేక కానీ ఏదైనా మాట విని ఆ మాట వినకూడని మాట కోసం దాని గురించి కుసించి కుసించి కుంగిపోయి మరణించే అవకాశం కూడా చేస్తుంది. ఈ తార అంత ప్రమాదం. ఈ తార నా 35 సంవత్సరాల అనుభవంతో మీకు చెప్తున్నాను, మంచి తార కాదు ఇది. కనుక దీని గురించి శాంతి చేసుకుంటే మంచి జరుగుద్ది. రోజు శాంతంగా ఉంటే చాలు, ఎవరితో మాట్లాడకుండా ఉంటే చాలు, ఎక్కువ మాట్లాడదు, దైవనామస్మరణ చేయండి, అంతకు మించింది లేదు. నేను ఒకసారి మరణతార ఇదే తారలో పడిపోతానే ప్రాణం పోతుంది మీ రోజు అని మా ఆవిడతో చెప్పి వెళ్ళాను. అలాగే స్కూటర్ నుంచి పడిపోయాను. అయితే నేను అనునిత్యం కూడా జపం చేస్తూ ఉంటాను కనుక దేవుడి జపాన్ని నాకు పెద్దగా కాలుకు దెబ్బ తగిలిని, అలాగే కొన్ని చోట్ల దెబ్బ తగిలిని తప్ప ప్రాణం పోయే పరిస్థితి రాలేదు. జాగ్రత్త, ఈ తార మంచిది కాదు. శాంతి కొరకు చిటికెడు నల్లటి నువ్వులను తీసుకొని మీ ఇంటికి బయట పడమర వైపున చెట్టు మొదట్లో వేయండి. లేదా పడమర దిశగా తిరిగి ఓం నమః శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారికి ఈరోజు మీది సాధన తార. 5 శుభ ఫలితాలు అంటే ధనయోగము, క్షేమము, సాధన యోగము, మిత్ర ఫలితము, పరమిత్ర ఫలితములు, ఇలా 5 ఫలితాలు కలిగి ఒకే రోజు జరుగుతాయి. ఇవన్నీ చాలా మంచిదండి. ఈ తార మీకు నిజంగా ఈ తార ఈరోజు ఎంత మంచిదో.
ఏ పనైనా పూర్తయిపోతుంది. ఆ పని ఈ పనినే కాదు, ఏదైనా సరే కార్యసిద్ధి కలుగుతుంది. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాల శేఖరముగా పొందండి. తదుపరి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి ఈరోజు మీది ప్రత్యక్త తార. ఈ తార మంచిది కాదు, ప్రమాదాలను కలిగిస్తుంది, విభేదాలను కలిగిస్తుంది. మీరు చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంటిలో కానీ, వ్యవసాయంలో కానీ, మరి ఎక్కడైనా కానీ ఇవాళ ఏ పని చేసినా నష్టపోతారు. ఇదేంట్రా దేవుడా, ఈరోజు ఎంత పని చేసినా నష్టపోయాము అన్న బాధ కలుగుతుంది మీకు. జాగ్రత్త అండి. శాంతి కొరకు చిటికెడు ఉప్పును తీసుకొని మీ ఇంటికి బయట పడమర వైపున గ్లాస్ నీటిలో వేయండి. లేదా పడమర దిశగా తిరిగి ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాల శేఖరముగా పొందండి. తదుపరి రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాల వారికి ఈరోజు మీది క్షేమతార. మంచిది, శుభప్రదమైనది. ఎక్కడికైనా ప్రయాణానికి వెళితే ఆ ప్రయాణంలో జయం కలుగుతుంది. ఆసుపత్రికి వెళితే తొందరగా తగ్గిపోతుంది ఆ వ్యాధి. ఆపరేషన్ చేయించుకుంటే ఏ ప్రమాదం ఉండదు ఈ తార వల్ల. అలాగే మీకు చాలా అప్పులు ఉన్నాయి, అప్పులు తీరటం లేదు. అలాగే మన కుటుంబంలో సభ్యులు ఒకరికొకరు కలిసి రావటం లేదు. ఇరుగు పొరుగు వారు కూడా మనకు కలిసి రావటం లేదు. వాళ్ళతో ఏం మాట్లాడినా ఎప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. ఏమిట్రా భగవంతుడా, నేను అందరికీ విరోధం అయిపోయాను, నేను ఎవరికీ మంచివాడిని కాదా అన్న ఆలోచన మీకు ఎప్పుడో కలుగుతూ కూడా ఉంటుంది. అటువంటి వారు ఈరోజు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోట కూర్చుంటే, మాట్లాడుకుంటే అప్పులు తీరిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి, క్షేమం కలుగుతుంది, మీ ఇంటికి లాభం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాల శేఖరముగా పొందండి. తదుపరి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వారికి ఈరోజు మీది విపక్త తార. ఉత్తు పుణ్యాన్నే ఎవరితోనైనా గొడవ వస్తూ ఉంటాయి. మీరు అనలేని మాటను అన్నారంటారు. లేదు, మీరు చెప్పలేనిది ఏదో చెప్పారని ఎవరో మీపై సాడీలు చెప్పచ్చు. మంచిది కాదు. అలాగే మీరు పాత పనులు కావచ్చు, కొత్త పనులు కావచ్చు, లేదా ఎవరి దగ్గరైనా జీతానికైనా చేయొచ్చు. మీరు చేస్తున్న పని పాడైపోద్ది, మధ్యలో ఆగిపోద్ది. ఆయన వచ్చి తిడతాడు, ఏమిట్రా ఈ పని ఏంట్రా, నువ్వు ఏం చేస్తున్నావురా ఇవి, అరే నేను డబ్బు ఇచ్చి కొన్నాను ఇవన్నీ, ఏంటి ఇలా పాడు చేసావు, ఇలా అంటారు. నిజాన్ని మీరు పాడు చేయాలని చేయరు, కానీ ఈరోజు మీరు మాట పడే యోగ్యత, మాట పడే యోగం మీకు ఉంది కనుక పడుతున్నారు. కనుక ఆ మాట పడే యోగాన్ని తప్పించుకోవడానికి శాంతి కొరకు చిన్న బెల్లం ముక్కను తీసుకొని మీ ఇంటికి బయట ఏ దిక్కైనా పర్వాలేదు గ్లాస్ నీటిలో వేయండి. లేదా నైరుతి దిశగా తిరిగి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాల శేఖరముగా పొందండి. తదుపరి ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల వారికి ఈరోజు మీది సంపత్తార. ఇది చాలా మంచిదండి. ఈ సంపత్తారలో మనం చేసే పని లాభాన్నే కలుగుతాయి, డబ్బు మీద బాగా పనిచేస్తుందండి. ఆర్థికంగా మనల్ని ఈరోజు నిలదొక్కునేలా చేస్తుంది. అందుకని మన మహర్షులు ఏం చెప్పారంటే, ఈ సంపత్తార ఉన్న రోజున మీకు ఎవరెవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళి పనులు ఒప్పుకోండి. ఈరోజు అదే పని చేస్తే ఆ పనులు మీరు ఎప్పటికి చేసినా లాభం కలుగుతుంది, ధనయోగం కలుగుతుంది. మంచిది, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలు చాలా పుష్కలంగా ఉంటాయి, మంచిది అని చెప్పారండి. కనుక ఈ తార ఆర్థిక వ్యవహారాలకు, వ్యాపార ఒప్పందాలకు మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాల శేఖరముగా పొందండి. తదుపరి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల వారికి ఈరోజు మీది జన్మతార. లేనిపోని ఆలోచనలు కల్పిస్తుందండి ఈ తార. ఎవరో నా గురించి ఏదో అనుకుంటున్నారు, నన్ను ఏదో చేయాలనుకుంటున్నారని ఆలోచన లేనిపోని మాటలు పడేలా చేస్తుంది. మనం అనలేని మాటలు అన్నామని అంటారు. అరే మీరు అన్నారంటాడు అంటాడు. లేదమ్మా నేను ఎప్పుడు అనలేదు. మీరు అన్నారండి, నేను అన్నానండి. సాక్ష్యం ఏంటన్నా? సాక్ష్యం ఏంటంటే నేనే విన్నానండి. ఏం చెప్పగలం?
లేదా అనేసి నేను అనలేదండి అలా అంటారు. ఇటువంటి వాదనలు విధేదనలు కలుగుతాయి, నష్టాలు కష్టాలు కలుగుతాయి, సమస్యలు సృష్టిస్తుంది ఈ తార. మంచిది కాదు. శాంతి కొరకు చిన్న తోటకూర కట్ట తీసుకొని గోవుకు పెట్టండి, లేదా తూర్పు దిశగా తిరిగి ఓం శ్రీ సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శేఖరముగా పొందండి. తదుపరి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి ఈరోజు మీది పరమమిత్రతార. చాలా మంచిది. ఎన్నాళ్ళగానో ఆగుంటాయి పనులు, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవటం లేదు. మనకంటా పనివాడిని తీసుకొచ్చి కూడా చేయించాం, అవ్వటం లేదు. చాలా రికమెండేషన్లు చేయించాం, అయినా అవ్వట్లేదు. ఈరోజు చిన్న ప్రయత్నం చేస్తే మీరు ప్రయత్నం చేసినా అవుతుంది, ఎవరిదైనా చెప్పించిన ఈరోజు పని అయిపోతుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా చాలా లాభసాటిగా ఉంటాయి ఈరోజు చివరి భాగంలో. మంచిది. మిత్రులు పెరుగుతారు, మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు వస్తారు. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శేఖరముగా పొందండి. తదుపరి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారికి ఈరోజు మీది మిత్రతార. చాలా మంచిది, శుభప్రదమైనది, సౌకర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు ఎదటి వారికి మేలు చేయాలనే గుణం పెంపొందింపజేస్తుంది. ఇష్టదేవతలకు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఈరోజు మిత్రత్వం గనుక అందరితో మంచిగా ఉంటారు. ఊహించినటువంటి ఒక శుభ ఫలితాన్ని పొందుతారు ఈరోజు మీరు కనుక మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శేఖరముగా పొందండి. ఇవండి ఈనాటి ద్వాదశ రాశుల ఫలితాన్ని. 27 నక్షత్రాల వారి యొక్క తారాబల ఫలితం గురించి మనం తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ఇదే కార్యక్రమం ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. స్వస్తి. శుభం భూయాత్.